హాయ్ అండి. ఇప్పుడు నేను సగ్గుబియ్యంతో హల్వా చేయబోతున్నాను. ఒక కప్పు సగ్గుబియ్యము, ఒక కప్పు బెల్లము, జీడిపప్పు ఈ మిక్సీ పట్టుకొని వస్తాను. పౌడరు ఈ విధంగా నేను మిక్సీ పట్టుకున్నాను. ఒక బౌల్లో పోసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ఒక కప్పు వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా దీన్ని నానబెట్టుకుందాము. ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు పట్టుద్దిలేండి నానటానికి. ప్యాన్ పెట్టుకున్నానండి. ఇది బెల్లం వేస్తున్నా. ఒక కప్ వేస్తున్నాను బెల్లము. ఒక కప్పు బెల్లంలో 2 కప్పులు వాటర్ పోసుకుంటున్నాను నేను. బెల్లం అంతా కరగనిద్దాము. మనకు బెల్లం కరిగిందండి. పాకం అవసరం లేదు దీనికి. మనం నానబెట్టుకున్నాం కదా ఈ పౌడరు ఈ బెల్లం వాటర్లో వేసేద్దాము. కప్పుకి సరిపోలేదండి ఎక్కువ. చూడండి, ఒక కప్పే కదా వేసింది, ఎంత పౌడర్ అయిందో. బెల్లం వాటర్లో ఇది ఉండలు కట్టకుండా బాగా కలుపుకుందాం. మనము ఈ విధంగా కలుపుకోవాలి. ఉండలు కట్టిందంటే మళ్ళా ప్రాబ్లం అవుతుంది. మనం దీంట్లో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటా తిప్పుకుంటూ ఉండాలి, తిప్పుకుంటా. టేబుల్ స్పూన్ అండి. ఇప్పటికి నేను 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఈ స్పూన్ చూడండి, ఈ స్పూన్తో 2 చేసాను. ఇప్పుడు మనకి నెయ్యి రిలీజ్ అయిన దాకా, సగ్గుబియ్యంలో వదిలేదాకా మనం నెయ్యి కొంచెం వేసుకుంటాం, ఎక్కువే పడుతుంది. ఇది మళ్ళీ 3వ స్పూన్ వేసుకుంటున్నాను నెయ్యి. 3 స్పూన్లు నెయ్యి పట్టిందండి. చూద్దాం ఇంకెంత పడుతుందో. మనకి సగ్గుబియ్యం హల్వా ఆయిల్ నెయ్యిని వదిలేసేదాకా మనం చేసుకుంటూ ఉండాలి. 4 స్పూన్లు అండి. ఇప్పుడు 150 గ్రాములు నేను నెయ్యి వేసినట్టు దీంట్లో 150 గ్రాములు నెయ్యి వేసాను. ఈ కండిషన్లో వచ్చేదాకా మనము నెయ్యి వేసుకుంటానే ఉండాలి. గసగసాలు వేసుకుంటుంది, మీ ఆప్షను. నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోవచ్చు, గసగసాలు ఉంటే వేసుకోవచ్చు. నేను గసగసాలు వేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ నేను వేయించుకున్నాను. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేయించుకున్నా, అవి వేసేస్తున్నాను. అవన్నీ కలిసేదాకా ఇందులో చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. స్వీట్లో సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాచీ పౌడరు, ఈ కండిషన్లో ఉండాలండి మనకి.
మనం ఈ బౌల్కి నెయ్యి రాసి పెట్టుకున్నామండి, దీంట్లో వేసేస్తున్నాను ఇది. ఈ విధంగా మనం ఆరనిచ్చేసేసి మనం ఇది చేసుకుంటే చూడండి, నేనేం ఫుడ్ కలర్ కూడా వేయలేదు. ఫుడ్ కలర్ వేసుకుంటే కొంచెం కలర్గా ఉంటుంది, ఏమీ వేయలేదండి నేను. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఎండల్లో. ఏ విధంగా బెల్లం వేసాం కాబట్టి, బెల్లం వేసుకున్నాం మనము. సగ్గుబియ్యం సలవే, బెల్లము సలవే, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు ఇది. ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చూడండి ఎంత బాగుందో. ఆరిన తర్వాత మనం వేరే దాంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇష్టంగా ఉంటుంది. మన పెద్దవాళ్ళని తినొచ్చు. జలుబులు అవి ఏమి రావు, ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి. షుగర్ ఏమి వేసుకోలేదు. చాలా ఈజీ అండి చేసుకోవటము. ఓకేనండి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. పిస్తా పప్పుతో ఈ విధంగా దాంట్లో కూడా వేసామండి పైన. ఈ విధంగా ఉంటే బాగుంటుంది కలర్ఫుల్గా. మనం వేసింది ఒక్క కప్పేనండి. ఒక్క కప్పుకి ఎంత హల్వా అయిందో చూడండి. మనం మిక్సీ పట్టేసరికి పౌడరే కదా, ఎక్కువ వచ్చేస్తుంది. చూడండి, ఆగలేకపోతున్నానండి నేనైతే. ఎప్పుడెప్పుడు తినాలని స్మెల్కి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ బాగుంది. బెల్లం మనకు వేసుకున్న కప్పు బెల్లము సరిపోయింది. ఏ విధంగా చూడండి, నేనైతే ఆగలేకపోతున్నాను. నేనైతే తినేస్తాను. ఇది మీరు కూడా టేస్ట్ చేయండి.